దేవుని నామమునకు స్తోత్రములని. నాటి ధ్యానాంశము హోషేయ గ్రంథము. మనము హోషేయ గ్రంథ ధ్యానంలో ధ్యానిస్తున్నామండి. ఈ దినమున హోషేయ గ్రంథం 2వ అధ్యాయం అండి. మొదటి వచనం నుండి, మీరు నా జనులని మా సహోదరులతోనూ జాలి నొందిన వారిని మీ స్వదేశములతోనూ చెప్పుడి అని 1వ వచనములో తెలుపుటలో, హోషియా భార్య అయిన గోమెరుకు పుట్టిన వ్యభిచార సంతాన కుమార్తెకు జాలి నొందనిది అని 1వ అధ్యాయము 6వ వచనంలో, 2వ కుమారునికి నా జనము కాదు అని 1వ అధ్యాయం 8వ వచనంలో అనే అర్థమిచ్చే పేర్లు పెట్టబడినవండి. ఇప్పుడు దేవుడు వారిని పునరుద్ధరించి జాలి నొందని వారినిగా ఉన్నవారిని ఇప్పుడు తన జనులుగా తీర్చిదిద్దుతారండి. మొదటి కుమారునికి యెజ్రెయేలు 1వ అధ్యాయం 4వ వచనము అని పేరు పెట్టారు కదండి. దాని అర్థము వెదజల్లుట, చెదరగొట్టుట అని అర్థం. కానీ ఇప్పుడు విత్తనములు వెదజల్లుతారు, పంటను సమకూర్చుతారు. మారు మనసు పొందిన ఇశ్రాయేలులను దేవుడు సమకూర్చుతాడండి. 2వ అధ్యాయము 2-23 వచనములలో పశ్చాత్తాపము మరియు పునఃప్రదానం అండి. దాంట్లో అవిధేయత అవమానమునకు దారితీస్తుందండి. అజ్ఞానము అవిశ్వాసమునకు దారితీస్తుంది. 2వ అధ్యాయం 2-8 వచనములు. ఇశ్రాయేలీల అవిధేయత విగ్రహారాధనను హోషియా భార్య గోమెరు అవిధేయత వ్యభిచారముతో పోల్చి దేవుడు తీర్పులు ప్రకటించుచున్నాడండి. ఇశ్రాయేలుకు శిక్ష మరియు పునరుద్ధరణ అనునవి ఈ అధ్యాయంలో ముఖ్యాంశములు. న్యాయస్థానములో వ్యాజ్యముల వలె వ్యభిచారిణి తీర్పుకు తేబడును మరియు దోషము నిరూపింపబడును. శిక్షకాలము తరువాత తిరిగి సంతోషముగా దేవుని కొరకు పునరుద్ధరింపబడును. ఇశ్రాయేలీయులు తమ ఆహారము, నివాసము, వస్త్రముల కొరకు అబద్ధ దేవతలకు ప్రత్యేకంగా బయలుకు ఈ దేవతా వాతావరణమును తన స్వాధీనమందుంచుకొని వ్యవసాయమునకు సహాయపడునని వారి నమ్మకమండి. కృతజ్ఞతలు తెలుపుచు నిజ దేవుని సృష్టికర్తను విస్మరించుచు అవిధేయులగుచున్నారు. వారి అజ్ఞానము అవగాహన రాహిత్యము వలన అవిశ్వాసులగుచున్నారని హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 5-7 వచనంలో వివరిస్తుందండి. అందువలన దేవుడు ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయిచు దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదునని హెచ్చరించుచున్నాడండి. అప్పుడు వారు విగ్రహారాధన అనే అజ్ఞానములో నుండి జ్ఞానోదయము పొంది దేవుని తట్టు తిరుగుదురు, దేవునికి విధేయులగుదురు. ఇశ్రాయేలీయులు అవిశ్వాసులు, అవిధేయులైనను దేవుడు వారి ఎడల నమ్మకస్తుడుగానే ఉన్నారండి. ఇంకను వారి ఎడల దయ, జాలి కలిగి ఉన్నారు. గోమెరు తన బిటుకాండ్రను కానలేక తన భర్త యొద్దకు తిరిగి వచ్చినట్లు 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారము ఇశ్రాయేలీయులు వాస్తవమును గుర్తించి దేవుని యొద్దకు తిరిగి రావాలండి. వారి పాపము జీవితంలో ఉన్న నష్టములు గుర్తెరిగి దేవుని తట్టుకు తిరిగి రావాలండి. తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని తండ్రి యొద్ద నుండుటే క్షేమమని తిరిగి వచ్చినట్లు లూకాసు వార్త 15వ అధ్యాయం 11-32 వచనములలో ఇశ్రాయేలీయులు కూడా తమ తప్పులను తెలుసుకొని దేవుని తట్టు తిరిగి రావాలని ఆదేశించుచున్నారండి. ధాన్య ద్రాక్షారసములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినది నేనే అని గుర్తెరగక 2వ అధ్యాయం 8వ వచనం అండి. హోషేయ గ్రంథం బయలునకు ఆపాదించుచున్నారని ఖండించుచున్నాడు. ఆస్తిపాస్తులు కలిగి ఉండుట విజయాలకు చిహ్నాలని చాలా సమాజములు తలంచుచున్నవండి. ఇశ్రాయేలు సంపన్న దేశము. గోమెరు వెండి బంగారములను సమకూర్చుకున్నదండి. కానీ హోషియా వలననే అవి అన్నీ పొందుకున్నానని హోషియా భార్య అయిన గోమెరు గ్రహించలేదండి. అలాగే ఇశ్రాయేలీలు ఆశీర్వాదములు దేవుని వలననే పొందుకొని ఉన్నామని గ్రహించడం లేదండి. దేవుడి కొద్ది మాటలు ఈ దినమున నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. మరి కొన్ని మాటలు దేవుడు రేపటి దినమున నేర్పించును కాక. ఆమేన్.